ఇది 2002 నా లిస్ట్ లో ఉన్నది సార్. అయితే మా మిస్సెస్ ఉన్నది సార్, ఇలా నాది లేదు. ఓకే. అయితే మా మిస్సెస్ మళ్ళీ హస్బెండ్ ఆఫ్ రవీందర్ ఉన్నది, రెడ్డి అని పెట్టలే. ఓకే. తర్వాత మా బ్రదర్ది ఉన్నది, ఉపేందర్ రెడ్డి అని ఉన్నది. మా మరదల్ది ఉంది. అయితే ఇనిషియల్ నా పేరు వచ్చింది, మళ్ళీ మా అత్తమ్మ పేరు వచ్చింది నమ్మరెడ్డి. అంటే మళ్ళీ మా ఫాదర్ దగ్గర నరసింహన్ వచ్చింది. అదే ఇప్పుడు మీ ఫాదర్ నేమ్ ఉంది కదండి దాంట్లో. అవునండి. మీ ఫాదర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు సిహెచ్ అన్నమ్మరెడ్డి ఉన్నది, దానికి నరసింహ ఉంది. ఇబ్బంది ఏం లేదండి. ఆ 2002 జాబితాలో మీ నాన్నగారి పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఆ రెండో బాక్స్లో, సెకండ్ పార్ట్లో రెండో బాక్స్లో మీ నాన్నగారి వివరాలు 2002 జాబితాలో ఏదైతే వివరాలు ఉందో అదే వివరాలు నమోదు చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ ఇంకొకటి సార్, చెప్పండి. సెల్ఫ్ సర్టిఫికేట్ అంటారు కదా సార్. సెల్ఫ్ సర్టిఫికేట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ బాక్స్లోనేమో మీ పేరు 2002 జాబితాలో ఉంది, ప్రస్తుతం ఉంటే మొదటి బాక్స్లో నింపుతాం మనం వివరాలు. దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు మీ విషయంలో మీ యొక్క వివరాలు 2002 జాబితాలో అందుబాటులో లేవు కాబట్టి మీరు మీ నాన్నగారి వివరాలను అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో నింపడం జరుగుతుంది. దీన్ని ప్రోజనీ మ్యాపింగ్ అంటాం. సో ఇది ఫస్ట్ బాక్స్ నింపినా సెకండ్ బాక్స్ నింపినా ఇబ్బంది లేదు. మీ విషయంలో మీ నాన్నగారి యొక్క వివరాలు రెండో బాక్స్లో నింపండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు నా పేరు తప్పొచ్చు కదా సార్, ఏం కాదా? అది మీ ఈఆర్ఓ గారు చూస్తారు. ఏమైనా వివరణ అవసరం అయితే అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంట్ అనేది సార్ మన బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, పాస్పోర్ట్ అయినా పర్లేదు సార్. అప్పుడు మీకు ఇచ్చేటువంటి నోటీసులో ఇస్తారండి ఏమేమి అవసరం అనేటువంటిది, దాని ప్రకారం చూసుకొని ఇస్తే సరిపోతుంది. సార్ మా మిస్సెస్ ఉన్నది సార్, అందులో మా మిస్సెస్ ఇప్పుడు మా పిల్లలకు మా మిస్సెస్ వాళ్ళు సరిపోతుంది సార్. మీ పిల్లలకు తల్లి లేదా తండ్రి, వాళ్ళకు లేనప్పుడు తండ్రి మీ వివరాలు అంటే మీరు రాయొచ్చు, లేదా తల్లి ఉంటే తల్లి రాయొచ్చు, లేదా తాతగారి ఉంటే తాతగారి కూడా రాయొచ్చు రెండవ బాక్స్లో. సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, ఒంగోలు నుంచి దేవానందం, ఆయనతో కూడా మాట్లాడదాం. దేవానందం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటి? ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు చెన్నై గారిని? మా పాపకి అంతకుముందు మైలవరంలో, ఆంధ్రప్రదేశ్ మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే, హలో చెప్పండి వింటున్నాం. చెప్పండి. మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే. తను ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళిపోయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు ఆమెకు ఓటు హక్కు కల్పించాలంటే ఎలా? ఇప్పుడు తను ఆల్రెడీ వివాహమై ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె ఇక్కడ ఫామ్ 6 దరఖాస్తు చేసుకోవాలండి. కొత్తగా ఓటర్ నమోదు కోసము ఫామ్ 6 దరఖాస్తును ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది, ఎపిక్ నంబర్ ఉంది కదా. ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఒకవేళ ఈ మధ్య రీసెంట్గా పెళ్ళయి ఉంటే మీరు అక్కడ మైలవరంలోనే ఎన్యుమరేషన్ ఫామ్ ఆమెతో సంతకం పెట్టించి ఇవ్వాలి. అక్కడ పబ్లిష్ అయిన తర్వాత, ఫైనల్ రోల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఫామ్ 8 ద్వారా తెలంగాణకు తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీరు మాకు ఏం సజెస్ట్ చేస్తారు? అక్కడ ముందు లైవ్ చేయాలా, లేకపోతే తెలంగాణలో సపరేట్గా ఆ ఎపిక్ నెంబర్ని బట్టి ఇవ్వగలరా? ఆ ఎపిక్ నెంబర్ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫాము అక్కడ ఇవ్వనట్లయితే మీ ఓటు అక్కడి నుంచి తొలగించబడుతుందండి. ఇక్కడ లేరు కాబట్టి ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చే సమస్య లేదు. ఇక్కడ 31 జూలై తర్వాత ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. అప్పుడు మీ అల్లుడి గారిది, మీ అమ్మాయి గారిది, అందరిది కూడా ఒకే పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఒక దగ్గరే ఓటర్గా జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ఎపిక్ నంబర్ గురించి మర్చిపోమంటారు అంతేనా? మీరు అంటే ఆ ఓటర్ అక్కడ రద్దు అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అవుతాయండి అన్నీ. ఇప్పుడు ఏవైతే డ్రాఫ్ట్ రోల్లో వస్తాయో అవే వ్యాలిడ్ ఉంటాయి, మిగతాన్ని కూడా ఇన్వాలిడ్ అవుతాయండి. సో మీరు సపరేట్ గా తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అవును, ఎపిక్ నంబర్ వదిలేయమంటున్నారు. ఫామ్ 6 దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్ మనం ఇప్పుడు కాలర్స్ అడిగిన దానిలోనే ఫైనల్ క్వశ్చన్ ఒకటి సార్, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఓటర్ జాబితాలో అంటే ముసాయిదా జాబితాలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటివి సమర్పించాలి బిఎల్ఓలకి? అంటే ఆ ఫామ్లోనే ఉంటాయండి. ఇప్పుడు ఫామ్ 6కు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు.
అట్లాగే ఫామ్ 8 అనేటువంటిది కూడా ఎపిక్ కార్డు పోయినట్లయితే డూప్లికేట్ ఎపిక్ కార్డు కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క పీడబ్ల్యూడి మార్కింగ్ కోసము, తర్వాత ఓటర్ జాబితాలు డ్రాఫ్ట్ జాబితాలు ఏమైనా కరెక్షన్స్ వస్తే కూడా పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఇస్తారు. అట్లాగే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మారడానికి కూడా ఇస్తారు. దానికి కూడా సంబంధించి ఏదైతే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కారణం చేతనైతే ఫామ్ 8 పెడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యంగా రెసిడెన్స్ షిఫ్ట్ అయినప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు ఆ ప్లేస్లో వీళ్ళు రెసిడెన్స్గా ఉంటున్నారని చెప్పించేటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఫామ్లో పేర్కొన్నటువంటి ఆధారాలు ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, కడప నుంచి రవిబాబు గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రవిబాబు గారు నమస్తే అండి. మేడం ఉండండి లైన్లో, అది జరుగుతుంది కదా. రవిబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం. చెన్నై గారు అందుబాటులో ఉన్నారండి మనతో స్టూడియోలో. మీకున్న సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. ఓకే మేడం, లైన్లో ఉంటాం. మాట్లాడండి సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం ఫర్ తెలుగు న్యూస్. యా రవిబాబు గారు వినిపిస్తుంది. మీ సమస్య ఏంటండి? మీకున్న ఏదైతే సందేహం ఉందో సార్తో చెన్నై సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఒక చిన్న డౌట్. చెప్పండి. కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ప్లీజ్ సింప్లిఫై ద క్లారిఫికేషన్. చెప్పండి. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి సార్. ఫస్ట్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, సెకండ్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, థర్డ్ ఎవరు చేయాలి అనేది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రీ ప్రింటెడ్గా వస్తాయండి. రెండవ దాంట్లో మీకు 2 బాక్సెస్ ఉన్నాయి. మొదటి బాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే మీ దాంట్లో సెకండ్ పార్ట్లో 2 బాక్సులు ఉంటాయండి. గత ఎస్ఐఆర్ వివరాలని ఉంటాయి. అందులో మొదటి దానిలో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇప్పుడు ఓటర్గా ఉన్నారు, 2002లో కూడా ఓటర్గా ఉన్నారు, 2002 ఓటర్ జాబితాలో మీ వివరాలు అందుబాటులో ఉంటే మీరు ఫస్ట్ బాక్స్ నింపాలండి. అట్లా కాకుండా ఇప్పుడు ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలు 2002 నాటి జాబితాలో లేనట్లయితే వారి పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు 2వ బాక్స్లో నింపాలండి. ఇవి లాస్ట్ ఎస్ఐఆర్ యొక్క వివరాలు. సో దాని కింద ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికి సంబంధించి అయితే ఉందో వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత తల్లి తండ్రి భాగస్వామి యొక్క వివరాలను నింపాల్సి ఉంటుందండి. రవిబాబు గారు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మేడం లైన్లో ఉన్నా, ఇంకో క్వశ్చన్ ఉంది. అడగండి సార్, లైన్లో అడుగుతా. సార్ వేరే గెస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ నారాయణ గారు సంగారెడ్డి నుంచి. వెంకటరమణ నారాయణ గారు నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి, సారీ నమస్తే అండి. నర్సయ్య గారు నమస్తే అండి. ఏంటి ఏం ప్రశ్న ఉందండి మీకు? అంటే మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలంటున్నారు సార్? మేడం 2002 దగ్గర లిస్ట్ ఇస్తున్నారు కదా. 2002 ముందు ఓటర్ లిస్ట్ అంతా వాళ్ళ పేరు మొత్తం 2 దేశాలు చెప్తున్నారు కదా. నేను 2004లో, 2009లో, 2014లో, 2018లో, 2023లో ఓటర్ వినియోగించుకున్నాను మేడం. ఓకే. అయితే 2002 ముందు నేను ఓటర్ వినియోగించుకోలేదు. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఓటర్ వినియోగించే పనిలో నా పేరు ఇచ్చుకున్నా తీసేస్తారా? ఎందుకంటే నేను 2004లో నుంచి ఓటర్ వినియోగించుకున్నాను. ఇప్పుడు 2004 ముందు నేను ఓటర్ వినియోగించుకోలేదు. అంటే వినియోగించుకోవాలంటే అప్పుడు ఖమ్మంలో ఉన్నా, కాకపోతే హైదరాబాద్ వచ్చినా ఓటర్ వినియోగించుకోలేదు అప్పుడుగా. ఓకే. మీరు ఇప్పుడు సార్ చెప్తున్నారండి మీకు సమాధానం వినండి ఒకసారి. మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు మీ 2002 జాబితాలో మీ వివరాలు కానీ లేదా మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు ఉంటే మీరు ఆ వివరాలు ఇవ్వండి. లేని పక్షంలో వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వివరాలు ఇవ్వనంత మాత్రాన ఓటర్ జాబితాలో నుంచి పేరు తొలగించడం అనేది జరగదు. మీరు ఈ ఫామ్ నింపి సంతకం పెట్టి బిఎల్ఓకి ఇస్తే మీ పేరు ఓటర్ జాబితాలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మీకు నోటీస్ ఇస్తారు. నోటీస్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ ఇవ్వమంటే ఆ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉన్నది, మళ్ళీ కొత్త ఓటర్ కార్డు ఇస్తారా? లేదు, పాతే సరిపోతుంది మీకు. ఓకే అండి. థ్యాంక్ యూ నర్సయ్య గారు. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, గద్వాల నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. మేడం మీ సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. నా పేరు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంది సార్. 2025లో మొన్న కూడా ఓటేసినాను, కానీ నా పేరు 2002లో లేదు. ఓకే.
మీ 2002 జాబితాలో మీ పేరు లేకపోయినా ఇబ్బంది లేదండి. మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క చెప్పేదినండి, మా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు మా ఫాదర్ చెన్నైలో ఉండేవాడు, అప్పుడు చెన్నై నుంచి ఆయన చనిపోయినాడు కూడా. ఇప్పుడు ఆయన ఓటర్ లిస్ట్ ఆయన పేరు ఎక్కడా లేదు. ఇప్పుడు నేను ఎలా సబ్మిట్ చేయాలి చెప్పండి. మీరు ఆ గత ఎస్ఐఆర్ వివరాలు మీకు 2002 జాబితాలో మీ వివరాలు కానీ లేదా మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వివరాలు కానీ లేకపోతే ఆ 2 డబ్బాలు కూడా ఎంటీగా వదిలేయండి. మిగతా వివరాలను నింపి సంతకం పెట్టి ఇవ్వండి. మీ పేరు డ్రాఫ్ట్ జాబితాలో రావడం జరుగుతుందండి. అంటే నేను ఇంకోటి ఫిల్ చేస్తే సరిపోతాడు. ఎన్యుమరేషన్ ఫామ్ లో నాది ప్రజెంట్ ఈపీ ఎపిక్ నెంబర్ ఫండ్ చేసిస్తే సరిపోతుంది అంటారు. అంతే. థర్డ్ పార్ట్లో ఏవైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబరు, మీ తల్లిదండ్రి వివరాలు, భాగస్వామి వివరాలు ఉన్నాయో అవి నింపి ఆ డిక్లరేషన్ చదువుకొని సంతకం పెట్టి ఇవ్వండి. మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉంటుంది, తొలగించడం జరగదు. తదుపరి విచారణ తర్వాత ఏమైనా అవసరం అయితే వాళ్ళు నోటీస్ ఇస్తారు. అప్పుడు మాత్రం మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం అయితే ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, మనం చూస్తున్నాం ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేపట్టే అవకాశం ఉందంట? ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందండి. నెక్స్ట్ ఎప్పుడు జరిగేటువంటిది భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మీద, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పలేమండి. ఓకే, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా మీకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సార్? చాలామంది ఇప్పుడు మనతో కాలర్స్ మాట్లాడినట్టుగానే అపోహలు ఉండి ముందుకు రారు ఈ ప్రక్రియకి చేపించుకున్నానికి. అలాంటివి ఏమైనా మీకు ఎదురైన సవాళ్ళు ఉన్నాయా? ఎస్ఐఆర్లో అంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా ఓటర్లు స్వయంగా వాళ్ళ యొక్క 2002 నాటి వివరాలు వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది ఒక 4-5 నెలల నుంచి చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఆల్రెడీ బిఎల్ఓలు మన రాష్ట్రంలో 70% మంది, మొత్తము 3,35,27,000 మందిలో 70% మంది యొక్క మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేశారండి. వాళ్ళు బిఎల్ఓలు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు నింపేటప్పుడు ఓటర్ యొక్క వివరాలు ఆల్రెడీ కనుక వాళ్ళ దగ్గర మ్యాప్ అయి ఉంటే వాళ్లకు ఈ వివరాలు కూడా తెలియజేస్తారు. ఆ వివరాలను దాని యొక్క సెల్ఫ్ మ్యాపింగ్ అయితే మొదటి డబ్బాలో, ప్రోజని మ్యాపింగ్ అయితే సెకండ్ డబ్బాలో నమోదు చేసుకునే విధంగా వాళ్ళకు మార్గదర్శకత్వం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందు చేసినటువంటి ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లో గత ఎస్ఐఆర్ వివరాలు నింపడంలో వాళ్ళకి చాలా సహాయం పడుతుంది. మళ్ళీ బిఏలో ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బిఎల్ఓలు కూడా వాళ్ళ యొక్క తండ్రి పేరు, వారి యొక్క వివరాలతో వాళ్ళు 2002లో ఎక్కడ నివసించారో తెలుసుకొని ఆ యొక్క జిల్లా తర్వాత కాన్స్టిట్యున్సీ వారిగా చెక్ చేసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మ్యాపింగ్ వివరాలు మళ్ళీ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దీని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో మన దగ్గర ఆల్రెడీ 70% మ్యాపింగ్ అయి ఉన్నాయి. ఈ మ్యాపింగ్లో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది వస్తుంది. అసలు లేనప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి అసలు లేకున్నా తేడాలున్నా నోటీస్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ఎన్యుమరేషన్ ఫేజ్లో ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి సంతకం చేసి ఇస్తే సరిపోతుంది. మీకు 2002 యొక్క ఓటర్ జాబితా, గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితా వివరాలు తెలియనట్లయితే ఆ బాక్సెస్ ఎంటీ వదిలేయండి తప్ప ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఏకా సాంబయ్య గారు అందుబాటులో ఉన్నారు సార్, మహబూబాబాద్ నుంచి. సాంబయ్య గారు నమస్తే అండి. సాంబయ్య గారు వాయిస్ వినిపిస్తుందా? సార్తో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. నమస్కారం మ్యామ్. సార్ నమస్తే అండి, చెప్పండి. సాంబయ్య గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్లో సార్తో మాట్లాడండి. మీకున్న సమస్య ఏంటో సార్తో పరిష్కరించుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మాకు 2000 అవునా సాంబయ్య గారు మీరు ఫోన్లో నాతో మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడండి. మీరు రెండు వింటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్లో మాత్రమే మాట్లాడండి. 2002లో కాన్స్టిట్యూషన్ వచ్చేసి నర్సంపేట వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతం ములుగు సార్ మాది. ఓకే, కాన్స్టిట్యున్సీతో సంబంధం లేదండి. మీరు 2002లో అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా మీరు 2002 ఓటర్ జాబితాలో ఏదైతే వివరాలు ఉన్నాయో అప్పటి వివరాలు, అప్పుడు ఏ నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారో, ఏ సీరియల్ నెంబర్లు ఉన్నారో ఆ వివరాలను మీరు
ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో ఇస్తే సరిపోతుందండి. ప్రజెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీకు పైన ప్రింట్ అయ్యే వస్తాయి. అలాగే 3వ భాగంలో మీ వివరాలు నింపితే సరిపోతుంది. సో అప్పుడు నర్సంపేట ఉంది, ఇప్పుడు ములుగున్నంత మాత్రాన ఏం ఇబ్బంది లేదు. మీ నర్సంపేటలో మీరు 2002లో ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలు మీరు పూరిస్తే సరిపోతుందండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబయ్య గారు. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు కూడా మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. హలో హలో. ఎస్ వెంకటరెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినపడుతుంది మేడం. నమస్తే. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము మాది నేటివ్ ప్లేస్ సూర్యాపేట. ఓకే. అక్కడ 2002లో అక్కడ ఓటు ఉంది సార్. మళ్ళీ తర్వాత జాబ్ నిమిత్తం మేము హైదరాబాద్ వచ్చినాం. ఓకే. హలో సార్. వింటున్నా చెప్పండి. 2002లో సూర్యాపేటలో ఉండే, తర్వాత మేము హైదరాబాద్ వచ్చినాం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ లో ఓటు ఉంది సార్. ఓకే. అక్కడ నుండి రీసెంట్ గా నాగోల్కు షిఫ్ట్ అయినాం. ఓకే. మరి మేము ఇప్పుడు అక్కడ వాళ్ళు షిఫ్ట్ అయినాం కాబట్టి అక్కడ ఓటు తీసేస్తాం అంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు మీకు ఇబ్రాహీంపట్నంలో ఉంది ప్రెజెంట్ ఓటు, అంతే కదా? అవును సార్, ఆ కాన్స్టిట్యున్సీ. ఇబ్రాహీంపట్నంలో మీరు ఎక్కడైతే మీకు ఓటు ఉందో మీరు రెండు రకాలుగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, మీరు ఎక్కడైతే గత చిరునామా ఎక్కడైతే ఉందో అక్కడే మీకు ఎన్యూమరేషన్ ఫామ్ వెళ్తుంది కాబట్టి ఆ ఫామ్ తీసుకొని అందులో గత ఎస్ఐఆర్ వివరాల్లో మీ సూర్యాపేట వివరాలు నింపి అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలకు ఇస్తే మీ పేరు డ్రాఫ్ట్ జాబితాలో వస్తుందండి. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాగోల్ అడ్రస్కు మీరు ఫామ్ 8 ద్వారా మార్చుకోవచ్చు. లేదు అంటే మీరు ఇబ్రాహీంపట్నంలో ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఉంటే అక్కడ ఓటు రద్దు అవుతుంది. మళ్ళీ 31 జూలై తర్వాత ఇక్కడ నాగోల్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మీరు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదుకై డిక్లరేషన్ ఫామ్తో ద్వారా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ కొత్తగా మళ్ళీ ఓటు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మేము అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదా సార్? ఇప్పుడు ఈ పీరియడ్లో చేసుకోవడానికి వీలు లేదండి. మీరు ఈ 2 మార్గాల్లో మీకు ఏ మార్గం అనుకూలంగా ఉంటే ఆ మార్గం ప్రకారం చేసుకోండి. అక్కడికి వెళ్తాం, అక్కడ ఎన్యూమరేషన్ నింపి ఇచ్చిన తర్వాత 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ జాబితా పబ్లిష్ చేస్తాము. చేసిన తర్వాత మీరు ఇబ్రాహీంపట్నం నుండి ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ఫామ్ 8 ద్వారా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. మీకు అదే ఏపీకి నెంబర్ ఉంటుంది, ఏది మారదు, ఇక్కడికి ఓటు మారుతుంది. అక్కడే ఇవ్వాలని నింపి ఇక్కడ ఉప్పల్లో కూడా ఇవ్వచ్చు. ఉప్పల్లో ఇవ్వచ్చు. మీరు ఉప్పల్ బిఎల్ఓకి ఇవ్వాలి. మీ ఏరియా బిఎల్ఓకి ఇవ్వచ్చు, లేకపోతే ఉప్పల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో మీకు చేసుకునే అవకాశం ఉంటే మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్, ఎన్యూమరేటర్స్ అదే బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మన వ్యక్తిగత సమాచారం అంతా బిఎల్ఓలకి ఇస్తున్నాం. అయితే అది ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది అనేది కూడా ప్రజల్లో వస్తున్న ప్రధాన ప్రశ్న. దీనిలో అత్యంత రహస్యమైనటువంటి సమాచారం కూడా ఏం లేదండి. మనం అడిగేటువంటిది ఏమిటి అంటే తల్లి పేరు, తండ్రి పేరు, భాగస్వామి పేరు అడుగుతున్నాము. వాళ్ళకి ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నాము. ఆధార్ నెంబర్ అనేటువంటి దాన్ని ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అడుగుతున్నాం. సో ఇవన్నీ కూడా వాళ్ళకు జనరల్గా తల్లి, తండ్రి, తర్వాత భాగస్వామి పేర్లు అందరికీ తెలిసినటువంటివే. మోర్ ఓవర్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కూడా ఏదైతే ఉందో ఇవి స్కాన్ చేసిన డాక్యుమెంట్ కూడా ఈసీఐ కంట్రోల్లో ఉన్నటువంటి డిజిలాకర్స్లో భద్రంగా ఉంటుంది తప్పితే వీటిని బయట ఎక్కడికి కూడా ఇవ్వడం జరగదు. అలాగే మీరు ఈ ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా సురక్షితంగా సంబంధిత ఈఆర్ఓ కార్యాలయంలో భద్రపరచడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని బయటికి ఇవ్వడం అనేది జరగదండి.